హాయ్ అండి. స్టిచ్ చేసిన బ్లౌజ్కి ఎలా మనం మగ్గం వర్క్ స్టైల్లోనే నార్మల్ నీడిల్స్తో స్టిచ్ చేసుకోవాలో, ఎంబ్రాయిడింగ్ చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, రివర్స్ స్టిచ్ అండి. ఇది రివర్స్లోనే నేను బీడ్స్ కుడుతున్నాను. ఇలా కుట్టుకోవడాన్ని నేను ఎలాగైతే షేప్ ఇచ్చాను ఆ షేప్ మొత్తం ఇలా కంప్లీట్ చేసుకోవాలి. ఇలా చూసారు కదా, అలా 2 లైన్స్ వేసుకోవాలండి. 2 లైన్స్ వేసాక నేను బ్లౌజ్కి కట్ వర్క్ పెట్టుకున్నాను. ఆ కట్ వర్క్ ఎక్కడెక్కడ కట్ వస్తుందో ఆ కట్ దగ్గర నుంచి నేను చూపించిన విధంగా బీడ్స్ స్టిచ్ చేసుకోవాలి. ముందు 3 బీడ్స్ స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఆ సైడ్ ఈ సైడ్ ఒక సింగిల్ బీడ్ స్టిచ్ చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా కింద. తర్వాత పై కూడా సేమ్ అలానే స్టిచ్ చేసుకోవాలి. పైన ఆ లైన్ బీడ్స్ ఉంది కదా, ఇటువైపు ఒక బీడ్ అటువైపు ఒక గోల్డ్ కలర్ బీడ్ స్టిచ్ చేసుకోవాలి. ఇంకా సెంటర్ ఉంది కదా, సెంటర్లో మాత్రం నేను చూపించే విధంగా స్టిచ్ చేసుకున్నాక సెంటర్లో మాత్రం ఒక ముత్యం లాంటి వైట్ కలర్ పూసని, తర్వాత గోల్డ్ కలర్ పూసని స్టిచ్ చేసుకోవాలి. చూసారు కానీ ఎలా చూపించాలి, చాలా ఈజీ అండి. ఇలాగ బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ మాత్రం ఇలాగ టాకా వేసుకోవాలి. చూసారు కదా, అక్కడెక్కడ కట్ వచ్చిందో బ్లౌజ్కి అక్కడక్కడ నేను చూపించడం ఎలా స్టిచ్ చేసుకోవాలి. ఇంకా బ్లౌజ్ మొత్తం కూడా సింగిల్గా ఒక పూస, వైట్ పూసను గోల్డ్ కలర్ పూస, ఆ 2 స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఖాళీగా వదిలేస్తే బాగోదు కదండి, అందుకే చూపించాను కదా. చూసారా, అలా మనం ఒక్కొక్క దగ్గర ముందే మనం డాట్స్ పెట్టుకొని ఎక్కడెక్కడ కుట్టాలో అక్కడక్కడ డాట్స్ పెట్టుకొని అక్కడక్కడ ఇలా స్టిచ్ చేసుకోవాలి. బ్లౌజ్ మొత్తం హ్యాండ్స్ కొను, ఇంకా బ్లౌజ్ బ్యాక్ సైడ్ మొత్తం. చూసారు కదా, ఇది నేనైతే డబుల్ లైన్ వేసాను. చూసారా, 4 బీడ్స్. తర్వాత ఇలాగా మొత్తం బాడీ అంతా కూడా ఇలా నేను స్టిచ్ చేస్తున్నాను పూసలతో. చాలా ఈజీ అండి. మగ్గం వర్క్ చేయించాలంటే చాలా ఎక్కువ అమౌంట్ అవుతుంది. అందుకే ఇలా నేను ఇంట్లోనే తక్కువ రేట్స్ ఆడితే ఇది ఓకే నాకు అనిపించింది. హ్యాండ్కి అయితే మాత్రం ఇలా డబల్ కుట్టాను. ఒక సింగిల్గా వెళ్తే బాగోదు కదా అని డబల్ కుట్టి ఇలా హ్యాండ్ మొత్తం కంప్లీట్ చేశాను. ఎలా ఉందండి, బాగుందా? ప్లీజ్ ఇంకా ఇలా ఎన్నో వీడియోస్ చూపిస్తాను మీకు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్స్ చేయండి.